యాక్చువల్లీ 3Dతో నేను పనిచేయడం ఫస్ట్, బట్ అండ్ యాజ్ యూ నో ఎవ్రీ వన్ అందరికి 3D అంటే ఇట్స్ లైక్ సంథింగ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్. సో నేను ఇనిషియలీ విన్నాను చాలా టైం పడుతుందండి, బట్ థ్యాంక్స్ టు ఆల్ ది కెమెరాస్ దట్ వీ హ్యావ్ నౌ. అజయ్ విన్సెంట్ గారు ఈజ్ అ సినిమాటోగ్రఫర్ అండ్ వీ హ్యాడ్ ఎ టీమ్ ఫ్రమ్ LA ఆల్సో వచ్చి వాళ్ళు పనిచేశారు. నేను ఎప్పుడు మానిటర్, ఐ డోంట్ సీ ద మానిటర్ యాక్చువల్లీ. షార్ట్ చేసిన తర్వాత ఇట్స్ ఆఫ్టర్ దట్ ఐ ఓన్లీ సీ ద మూవీ డైరెక్ట్లీ, అండ్ డైరెక్టర్స్ కాల్ ఇస్ ద ఫైనల్ కాల్ ఫర్ మీ ఇన్ ఓకే షార్ట్. సో ఫస్ట్ షార్ట్ చేసిన తర్వాత గుల్శేఖర్ గారు వచ్చారు. 3D విలేజ్ వ్యాన్ ఉంది, దాంట్లో వచ్చి ఆస్ మీ టు టేక్ లుక్ ఎట్ వన్ షాట్. And I must say that's an experience. There's no comparison between 2D and 3D, because our shot chusnappudu is like breathtaking. Chusnappudu it just feels like you are into it. And actually meer andaru chusin tarvata you all will really feel understand what I'm trying to say. మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా శత్రు. ఫస్ట్ అండి, యూ సెడ్ హిస్టారికల్ 3D ఫిల్మ్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిన్ అంటే మనం పెరిగింది అమర్ చిత్ర కథల మీద, ఇలాంటి బుక్స్ మీద చిన్నప్పుడు అంతా పెరిగాం. సో డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ రీలివింగ్ అ టైమ్ దట్ యూ లెర్న్ట్ అబౌట్ యాజ్ అ చైల్డ్, అండ్ ఒక యాక్టర్కి దిస్ నో బిగర్ డ్రీమ్ దెన్ దట్. అండ్ గుణశేఖర్ గారు ఇస్ టేక్ ఇన్ ఎక్స్ట్రీమ్ డీటెయిల్, అంటే ఆ పీరియడ్ రీవిజిట్ చేయడానికి కానీ, ఆ పీరియడ్ రీవిజిట్ చేయడం కానీ, ఆ కింగ్డమ్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ వెపన్స్ కానీ. సో వన్ ఇస్ ఐ ఫీల్ వెరీ వెరీ ఫార్చునేట్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఈ సినిమాలో వేసే క్యారెక్టర్ కూడా చాలా వీరభద్రుడు. ఈజ్ ద వన్ హూ హెల్ప్స్ ద క్వీన్ ఇన్ ది ఎండ్ ఆఫ్ హర్ రెయిన్. సో వెరీ వెరీ గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఆలస్యం లేకుండా కత్తికో కండగా నరకే. వీరభద్ర, ప్రతీకారం రుద్రమదేవిది. అది నాకు ఇప్పటి నుంచి కదండి, నాకు అది గత 5-6 ఏళ్ళ నుంచి తెలుసు. అది ఇంకా ఎక్కువ మోర్ దెన్ నోట్ ఫర్ ద పాస్ట్ 7-8 years అట్లీస్ట్. బికాజ్ నేను స్పెషల్ ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు ఆయన కింద ఇంతకుముందు. అండ్ హీ హాజ్ సచ్ ఫైన్ టు డీటెయిల్ దట్ I mean, it doesn't matter what it costs, it doesn't matter how much he's delayed, it doesn't matter. He takes the burden on himself and makes sure ఫైనల్ గా ఆ ఫ్రేమ్ లో ఆయన కావాల్సింది వస్తుంది. సో అండ్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ ఫిల్మ్ మేకర్ లైక్ దిస్. Seriously, eye for detail. I don't think I'm like ఒక 100 మంది ఆర్టిస్ట్ ఉంటే కూడా he will know exactly ఒక కొంచెం బింది లెఫ్ట్ వెళ్ళిందా రైట్ వెళ్ళిందా. And it's really nice. I think maybe because he's so passionate. ఏదైనా చేస్తే it's not only about our movie, not only Rudramadevi. I've seen ఏదైనా చేస్తుంటే full passionate గా చేస్తుంటారు. So I think when there's so much of passion, then you can look into all these details. I don't know how he does it, because it requires a lot of patience, requires a lot of, because he is directing at one point low, he's setting the frames and all that. He's superb with that. At the same time, he makes sure that the emotions are delivered rightly. At the same time, he makes sure that 3D kabatti every smallest of details come out bigger. It's larger than life. So you take a lot of care about it. ఒకటండి, హిస్టరీలో ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ
Kunshekar gave me lots of input. Whatever is available, information was given to us, and I saw some images of his paintings and his statues and things like that. So I think in combination, Neetal also tried to use costumes and other things to make me look like him. So whatever closeness that we could get to, we've gotten to that. I would want to say that I play the main protagonist because after doing Arundhati and I'm doing Rudramadevi, when people talk, they joke, they're like, now you're also a heroine. I'm sure Rana also would have told you the same thing. So I would please don't make me a hero. I'm very happy being a heroine. I still love running around. Actually, I'm missing that, running around trees and going Switzerland and going and doing one song running around. I'm missing a lot, all of that. But at the same time, midst of all of that, doing roles like this, which has a lot of scope. There's a lot of scope for performance. There's a lot of scope to learn a lot of new things. So I feel I'm very glad. I feel very blessed because from the beginning of my career, I've gotten good opportunities. See, Rana is someone who is like family to me. Is like Nenu Rana's brother and Pilstanu. Rana also calls me brother. He says because he feels I'm potika untanani. So I said maybe I don't know, maybe because of the height and all that. But again, mana Bunny gurinchi maatladam, the kind of person who is there to support projects, and that's another quality I've seen Rana lo kuda. So that's why you'll see a lot of movies Tuesday, someone wants a guest appearance, someone wants someone to be there in that movie, like, you know. Rana was first one to go and do the character. And I'm working with him E Project lo and Bahubali lo. So all of us have like a travel of almost 2.5-3 years now together. Okay, I mean, it's see whatever. We're telling history, but at the same time we're making a film. We took the part of history that we wanted to tell, and the best katha cheppadaniki the best screenplay avuddanedi he's taken those. The good thing is we had a lot of material to choose from, and our material unna best anni teeskuni and stuff that is interesting and more dramatic is what we used in the film. So yeah, so once they watch the film, you'll know the real reason behind this. అవునా నీవేనా నే వెతుకుతున్న నిదివేనా అవునా నిన్నేనా వెన్నంటూ చెలిమివనుకున్నా నిన్ను కలవనా తహతహల తపలను తరిమె See, I wouldn't want to get into the history point of view because the movie will be releasing, and చాలా మంది history కూడా తెలుసు, and I'm sure like as వేరే movies లాగా అన్ని movies లాగా half the people story కూడా ఊహించుకుంటారు. So let's just leave that open. But working with Bunny, it's like for me not the first time. Actually, even
Bunny is known for that. ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే he's always there out there to help for that project. Even Krish గారు చెప్పుంటారు, we did Vedam together. So Vedam also was like, I think first of its kind, a multi-starrer kind of a movie, and that whole thing came together actually Bunny wala, because he agreed to do it and he had asal inhibitions lekunda manchi project chedamani. So when we were looking for a lot of people, and when Bunny agreed to play this character, I definitely have to thank him for it, because it's a very key character, and I'm sure if it had to be done by somebody who lifted further, and somehow it didn't come too much as a surprise, because that is Bunny as a person. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా he feels that it's a genuinely good project or someone is genuinely working, he's the first one there to support it. So that is him as a person. So it was not a surprise, what I said, him being part of this, but I'm very thankful. And shooting చేస్తున్నప్పుడు I've seen, as when you see the movie, the kind of dialogue delivery, the different kind of variation, the effort, the look, all is outstanding. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. అంటే one is it's very nice of him to have come and done this role of Gonaganna Reddy. Obviously it makes the project so much more bigger with Bunny inside it. And నేను Bunny, we've been friends for almost 15 years to 20 years of our lives, and ఈ సినిమాతో we work together, so it's obviously there's a lot of fun, there's a lot of ease, and yeah, ఆయన్ని చూసిన తర్వాత, I mean, you couldn't ask for a better Gonaganna Reddy than him in this film. ఈ గోనగన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. Ilayaraja garu, I've been such a huge fan of Ilayaraja garu. I feel the kind of background score, the kind of silence, the pauses that he gives in his music, and I totally believe, and not only in movies, generally music has ability to lift emotions to another level. It has at least for me, when music vintunappudu, I can have a lot of mood changes because of music. Sometimes I can get so uplifted because of it, sometimes it can pull me down, and I feel for a project like this, can't think of anyone better than Ilayaraja garu for the music, the background score anni. So I'm sure whatever mana shoot chesina anni dan tarvata background score ichin tarvata, it's going to lift it another 50-60%. నేను ఆయన గురించి చెప్పేంత పెద్దవాడు కూడా కాదు, బట్ ఇట్స్, ఐ మీన్, ఫర్ అ క్లాసికల్ టేల్ యూ నీడ్ అ క్లాసికల్ మ్యాన్, అండ్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ దట్. పున్నమి పూవై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా, మధుర భావనల సుదల వాహినిగా ఎగసిన హృదయముతో. I think Neeta Lula garu actually before నేను ప్రాజెక్ట్లో వచ్చి టెస్ట్ షూట్ చేయక ముందు కూడా గురుశేఖర్ గారు, Neeta Lula garu had sat and had brainstormed the whole thing from like నేను చెప్పినట్టే there are certain cinematic liberties we have to take, because మన 3D లో we're showing it, it's a storytelling, so we wanted to present it also visually very beautifully. So certain cinematic liberties తీసుకొని ఇప్పుడు the kind of material they wanted to use, the kind of they put sari draping, not to keep this in the same normal type, very type, different types ఎలా ఉంటుంది, jewelry ఎలా ఉంటుంది అన్ని. So between Neeta Lula garu and na Banu garu అని ఉన్నారు, మన హెయిర్ అండ్ మేకప్ స్టైలింగ్ అని Banu garu చేశారు. So between the three of them, వాళ్ళు డిసైడ్ చేశారు యాక్చువల్లీ ఇలాంటి కావాలని. So there's not of much of effort అలా చూస్తే for me. I had to just go and try it out and see which suited me. And Neeta Lula guరించి చెప్పాలంటే, I think as soon as she saw me, first day she saw, then she saw me and then she came and she just felt
Kallu Mooskani, I can never forget that. Kallu Mooskani, she just wanted to see, how a person's body shape is, what will suit, and all that. And ever since then, all the clothes that she's made has been so chala complimenting. At the same time, history deviate cheyakunda. And షీస్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ అందరూ తెలిసినట్టే బికాజ్ మన ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఒక షాల్ డ్రేప్ ఉంది. సో ఐ రిమెంబర్ మన ఫోటోషూట్ చేస్తున్నాం ఫర్ టెస్ట్ షూట్ అండ్ ఫస్ట్ డ్రేప్ చేశారు. ఆ సేమ్ షాల్ని షీ హ్యాస్ టెక్నిక్ టు డ్రేప్ ఇట్ అట్లీస్ట్ 100 different ways. సో వీ హ్యాడ్ టు గుణశేఖర్ గారు హ్యాడ్ టు టెల్ ఓకే స్టాప్ నౌ విల్ డూ ద నెక్స్ట్ కాస్ట్యూమ్. సో ఐ ఫీల్ గ్రేట్ టాలెంట్స్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వీఆర్ మేకింగ్ అ పీరియడ్ ఫిల్మ్. ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఒక పెద్ద ఆడిటోరియం కావాలి, మనకి యూ నీడ్ అ లాట్ ఆఫ్ యూత్ టు కమ్. యూ డోంట్ వాంట్ టుడేస్ జనరేషన్ టు గెట్ డిస్కనెక్టెడ్. ఇప్పుడు చాలా మందికి మా ఇంట్లో కజిన్స్ కానీ చిన్నపిల్లలు కానీ మన భారతం కథలు చెప్పినా దే గెట్ వెరీ డిస్కనెక్టెడ్, ఎందుకంటే అది వాళ్ళ స్టోరీ కాదని ఫీల్ అవుతుంటారు. సో వాట్ నీతా డిడ్ వాజ్ షీ మేడ్ షూర్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ దో దే వర్ పీరియడ్ అండ్ ఇన్ టైమ్ మేడ్ దమ్ వెరీ వెరీ కంటెంపరీ విత్ హర్ డిజైన్. అండ్ ఇప్పుడు ఎవరి కాస్ట్యూమ్స్ నాది చూసిన ఐ టాక్ అబౌట్ మైన్. See, there's a very though it's period, there's a very youthful charm to it, and she's designed it very carefully based on how I look. See, na physicality just this, I'm very tall, I'm very broad, and using that at the same time not overpowering the others. She's got that fine balance, and also taniki 3D anedi ardham cheskuni chesina costumes avani. So I really liked working with her, and I'm sure everybody else likes it as well. I remember meeting him, and I feel certain people are in greater heights in the industry. It's not just like that. It's not by fluke that they go. It's the amount of knowledge, వాళ్ళకి ఉండే passion, everything. And they see things differently than what common people see. That's one thing I've noticed about Tota Tarni garu. And he was like one very senior family person who was taking care of all of us. The one like from all of us are working, he would one person who will come in between, check everything, and he also has an eye for things. Between Gunashekhar garu and Tota Tarni garu, there's no way that any one of us can cheat, so we get caught. Probably one of the finest art directors in the country. He's been here for so long. ఆయనకి తెలిసిన grandeur, ఆయనకి తెలిసిన scale, I don't think very few people know that. I can probably name a few names on one hand, but and Gunashekhar garu, all his films, even in a regular social film, he's known for his sets and ఆయన చేసే స్కేల్. అంటే ఒక్కడప్పుడు చార్మినార్ సెట్ అని, అర్జున్ అప్పుడు మధుర మీనాక్షి టెంపుల్ సెట్ అని. సో he's recreated many things very beautifully, and this is right at the top of the pinnacle. Ajay Vincent garu is I remember first వెళ్ళి షూటింగ్ చేస్తున్నప్పుడు it's a 3D project obviously, so there is a lot of effort which goes into it, and I feel throughout at no point was that effort actually Tuesday there could be so much of stress into it, whether it's on the director's point of view, the cameraman's point of view, setting, because all are trying to create something which again has to be at least a little right. You can't go totally off. So I remember my first experience with him is I used to always forget that Ajay garu used to be on set. Extremely quiet he used to be. When I start chesinapudu he used to be like, and then vachi almost sometimes 2-3 shots anni chesin tarvata then I used to look for Ajay garu. I used to be like, Ajay garu ekkada unnaru, then I used to go say hello to him. So I feel it makes so much of a difference at that they just doing his work so quietly background low and never interrupted.
like they say, the first step is always the biggest step, and he's taking the boldest and the biggest step, and I wish Guna Teamworks all the very best. This is what shaped us as human beings. And it's the story of Warangal, it's the story of the Kakatiya kingdom, which is the story of Rani Rudramadevi. These are all our ancestors. This is the story that made our land. So come revisit that time again. There's a very old classic line that says a picture means 1,000 words. And this film will last 1,000 years is what I hope for. Passion has been that ఇది ఒక చూపించాలని. So why would someone want to take something from, see, it's history. It's again something being very passionate. At the same time, it shows that he can star at different types of films. It's not that he can't do it. He's an amazing filmmaker. But something touched him. Okay, na history lo chadutunnappudu aa time lo teeskoni after so many years na tane produce cheskoni that he is doing it, and I feel that speaks a lot about his passion and speaks a lot about the kind of person that he is. It's very easy when difficult times come to waver off, and I feel in this whole thing of cinema industry where people think it's all just fairy tales and everything, no, it's all very real. It's like how each person would go through, and end of it, it's come out so beautifully, and I feel there's nothing to beat that. I'm sure tomorrow when he watches the movie and people go there and appreciate the movie, I'm sure the happiness that's going to bring in, the satisfaction is that's going to be like a moment which all of us will cherish. The only request I have to the audience is please don't bring in your imaginations. We are trying to tell a story from a point of Gunashekhar Garu's point of view, putting in a lot of facts and making it as beautiful as possible. So I say just come and just enjoy the movie, watch it, and I'll also be watching it with you all because I'm also eating. నా కాకతీయ ప్రజలారా, కోనగన్నారెడ్డి నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఆలస్యం లేకుండా కత్తికో కండగా నరకే. ఆగు వీరభద్ర, ప్రతీకారం రుద్రమదేవిది. రుద్రమదేవి ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా?